మీకు కూడా ఏం తీసుకురాలేకపోయినా నెక్స్ట్ కానీ నాకు టైం సరిపోలేదు చదువుకోవడానికి. అప్పుడు మన దగ్గర వరదలు వచ్చిండే, వరదలు అయిపోయాక రెండో రోజే ఎగ్జామ్. నా పక్కపడి ఒక స్టూడెంట్ కూర్చుంది. ఆమె మంచి, నేను రెగ్యులర్ స్టూడెంట్ కాదు వాస్తవం, 10th వరకే రెగ్యులర్. తర్వాత అంతా టైం ఇట్లా తీసుకొని దొరికిన టైంలో చదువుకొని ఎగ్జామ్ రాసుకుంటూ పిహెచ్డి కానీ ఎల్ఎల్బి కానీ ఎల్ఎల్ఎం కానీ ఎంఏ కానీ ఇవన్నీ కూడా చదువుకుంటూ యావరేజ్ మార్కులతోటి ఇక్కడ ప్రజాప్రతినిధిగా అక్కడ స్టూడెంట్గా ఈ రెండు డ్యూయల్ రోల్ నేను ప్లే చేసుకుంటా ఉన్నాను. నా పక్కన కూర్చున్న స్టూడెంట్ వచ్చింది, ఆమె మొత్తం వదిలేసి పడుకుంది అట్లనే బెంచ్ మీద తలబెట్టి. నాకు కూడా క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత కానీ ముందు కానీ అరే నేను కూడా ఏం చదవలేదు, నాకు ఏం వస్తుంది ఏం రాదు కదా అని అనుకున్నా. కానీ నేను అన్ని ఒకటికి 2 సార్లు క్వశ్చన్స్ అన్ని చూసుకొని ఒకసారి మంచిగా ఊపిరి పీల్చుకొని ఓకే స్టార్ట్ చేసిన ఇక టిక్స్ పెట్టడం. దాంతో నేను పాస్ అయ్యాను. పాప ఆమె ఏం రాయాలి, ఖాళీ పేపర్ ఇచ్చేసి వచ్చింది. ఖాళీ పేపర్ ఇచ్చిందంటే ఇంకా ఆమె అంటే ఎలిజిబిలిటీ కూడా వచ్చి ఉండదు ఆమె ఆ మార్క్స్ కూడా. అందుకోసం మనం మైండ్ ఫ్రీగా పెట్టుకొని చదువుకునే ఒక్కసారి వినేటప్పుడు మీరు విన్నది ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా మీకు వచ్చినది ఆడబెట్టి రావడం మూలంగా బెటర్గా మరీ ఫెయిల్ అవడం కాకుండా లేదా మొత్తమే చాలా తక్కువ లో మార్క్స్తో కాకుండా మీరు ఒక బెటర్ స్థానంలోకి వస్తారు. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా మంచిగా ఎగ్జామ్ రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ 22. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.